జిఎస్టీని ఎలా చూడాలి? మనం వేసుకున్న షర్ట్ మీద మనం ట్యాక్స్ కట్టాం, ఈ సోఫా మీద ట్యాక్స్ కట్టాం, టీపాయ్ మీద ట్యాక్స్ కట్టాం, ఇప్పుడు మీరు తీసుకున్న వాటర్ బాటిల్ మీద ట్యాక్స్ కట్టాం, వాళ్ళు పెట్టిన కెమెరా మీద ట్యాక్స్ కట్టాం. మా సినిమా 1000 కోట్లు వసూలు చేసింది, 500 కోట్లు మార్కు దాటింది. ట్యాక్స్ తగ్గిందా పెరిగిందా అంటే ఆనెస్ట్గా వచ్చి నేను ఇట్లా బిజినెస్ చేయదలుచుకున్నాను, నేను ట్యాక్సెస్ కడతాను, రిటర్న్స్ ఫైల్ చేస్తాను పర్ఫెక్ట్గా అంటే ప్రాపర్గా బ్రీఫింగ్ చేసే మెకానిజం అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా లేదు సరిగా. రైట్స్ కూడా పెద్దది అక్కడ జరిగినట్టుగా కూడా మన పెద్ద సమాచారం కూడా ఎక్కడ మనకు కనిపించదు, వినిపించదు. బేగం బజార్ అవన్నీ జీరో అవుతాయి. రైట్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి? హై ఎక్స్పెండిచర్ మ్యారేజెస్ మీద ఒక నిఘా పెట్టడం కూడా ఉంది. అన్నిటికంటే డేంజరస్ అయినటువంటిది నార్కోటిక్స్ది, వెరీ డేంజరస్ థింగ్. నమస్కారం, మనతో పాటు జీవి కృష్ణారావు గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ ఐఆర్ఎస్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా చేశారు. జిఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగంలో చాలా ఉన్నతోన్నతమైన పదవులు చేసి దేశమంతా తిరిగి అనేక రాష్ట్రాల్లో అనేక విభాగాల్లో చేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఐఆర్ఎస్ అధికారిగా 80 ఏళ్ళలో వారి ప్రస్థానం ప్రారంభమైంది. ఐఆర్ఎస్లో ఉత్తీర్ణుడై ఉన్నతమైన పదవులకు వెళ్ళటమే కాకుండా లా, మేనేజ్మెంటు, జర్నలిజము అనేక విభాగాల్లో కూడా వారు అనేక కోర్సులు చదివారు. తను తాను ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, అవగాహన కలిగించడం కోసం కూడా ఆయన నిరంతరం ప్రయత్నిస్తుంటారు. వారిని అడిగి జిఎస్టీ గురించి, పన్నుల విధానం గురించి, ప్రజలు ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి, వ్యాపారస్తులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా వారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. పన్నులు అనగానే జనం ముందు భయపడతారు. సరే, మీరు మామూలుగా ఐఆర్ఎస్ ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు సార్? ఏ ఇయర్? నేను 1987లో ఐఆర్ఎస్లో చేయాలండి. బ్యాచ్ 1987 బ్యాచ్ అంటే 86లో ఎగ్జామ్ రాశాము. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 87లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. సో మీరు ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యారా డైరెక్ట్గా? అందులో ఐఏఎస్, ఐపీఎస్ ఏమైనా వచ్చి ఐఆర్ఎస్ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అన్నిటికీ కంబైన్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ కంబైన్డ్ ఎగ్జామినేషన్లో జనరల్గా ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రథమ ఛాయిస్ ఐఏఎస్ఏ ఉంటుంది. అట్లనే నాకు కూడా ఉంది. కానీ నాకు ఐఏఎస్ రావడానికి ఒక 1% మార్క్స్ తగ్గడం వల్ల ఐపీఎస్కి ఎలిజిబిలిటీ వచ్చింది. బట్ ఐపీఎస్ డిఫరెంట్ స్టేట్స్కి అలాట్మెంట్ చేస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, నా మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, దాని తర్వాత ఉన్న ఛాయిస్ నేను కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఐఆర్ఎస్ దానికి చూజ్ చేసుకున్నాను. దాంట్లో జాయిన్ అయ్యాను 87లో. సో ఐఆర్ఎస్ అంటే జనరల్గా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటారు ఎక్కువ మంది. అవునవును. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ల్యూకరేటివ్ కెరీర్ గాను, చాలా ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ చాలా బాగుంటుందని, ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్లు కూడా వాళ్ళు ఆఫ్ ది రికార్డు మాకంటే ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ చాలా బాగుంటుంది, మంచి డిపార్ట్మెంట్ అనుకుంటూ ఉంటారు కదా. అటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా మీరు ఈ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇది ఎందుకు ఎంచుకున్నారు మీరు? యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక సర్వీస్ మంచి, ఒక సర్వీస్ చెడు అనేటువంటిది ఏం లేదు. అట్లనే ఇప్పుడు మీరు ఇందాక ఒక పదం వాడారు, లుక్రేటివ్. అది ఇప్పుడు ఆ లుక్రేటివ్ అనేటువంటి కాంటెక్స్ట్ దేంట్లో వాడారు. కానీ అదర్వైజ్ సర్వీస్గా మనం ఒక డిపార్ట్మెంట్లో చేరామనుకున్నప్పుడు దాంట్లో డెడికేటెడ్గా చేయడానికి ప్రతి దాంట్లో కూడా అవకాశం ఉంది. అయితే ఐఏఎస్లో అత్యంత ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఇంటరాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా కనెక్టెడ్గా ఉంటుంది. ప్రజా సంబంధాలు విపరీతంగా ఉంటాయి. పోలీస్ ఏమో అసలు పోలీస్ కదా మీకు తెలిసినట్టుగానే. ఐఆర్ఎస్కి వచ్చినప్పుడు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, ఈ రెండిట్లో ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా దీనికి ఎందుకు వచ్చారు అన్నది ప్రశ్న అయితే, అంటే నేను చేరిన టైంలో అప్పుడు ఉన్నటువంటి అంటే ప్రతి వ్యక్తి ఏదన్నా ఒక డిపార్ట్మెంట్లో చేరేటప్పుడు మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తుంటాం, దానికి సలహాలు తీసుకుంటాం. అట్లా నాకంటే అప్పుడు ఆ సీనియర్స్గా ఉన్న వాళ్ళను సలహాలు తీసుకున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కెరీర్ ప్రోగ్రెషన్ ఎట్లా ఉంటుంది, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కెరీర్ ప్రోగ్రెషన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఇవన్నీ కూడా ఆలోచించిన మీదట ఇది బాగుంటుందని కొంతమంది సలహాలు, నేను కూడా అది ఆలోచించుకొని బాగుంటుంది ఉద్దేశంతో ఇన్కమ్ ట్యాక్స్ కంటే ఇది బెటర్ అని చెప్పి కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఆప్ చేశాను. అదే టైంలో కొంతమందికి భిన్న అభిప్రాయం ఉండొచ్చు, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ బెటర్ అని దానికి వెళ్ళి ఉండొచ్చు. మళ్ళీ కాలక్రమంలో ఇంకా 10-15 ఏళ్ళు గడిచేటప్పటికి వాళ్ళు దీంట్లో బాగుందేమో అనుకోవచ్చు, వీళ్ళు దాంట్లో బాగుందేమో అనుకోవచ్చు. ఇది ఒక నిరంతరం కంపారిజన్ అనమాట. ఇది బాగుంది, అది బాగుంది అనేటువంటిది. బట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థాట్ ఇట్ ఈస్ ఎ గుడ్ సర్వీస్ అండ్ దెన్ ఆప్టెడ్ ఫర్ దిస్ వన్ యాజ్ కంపేర్డ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అదర్ సర్వీసెస్. అంటే వాళ్ళ వ్యక్తిగతమైన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, అలాగే ప్యాషను, పూర్వులు చెప్పిన అంశాలను బట్టి, జెనెటిక్స్ బట్టి కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ చూజింగ్ ఉంటుంది. మీకు ఆ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఎందుకు చూజ్ చేసుకోలేదు అన్నదానికి అది కరెక్ట్ అయిన కారణం. అంటే ఇది అఫ్కోర్స్ మీకు మన మనస్తత్వం అంటాం. ఇప్పుడు నా యొక్క మనస్తత్వం, మన ఎదురుగా ఎవరన్నా తీవ్రంగా హింసిస్తుంటేనో కొడుతుంటేనో చూడలేను అనమాట. సో అలాంటిది మన మైండ్లో ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో అది తప్ప ఒప్ప అన్నది ఆ ప్రశ్న పక్కన పెడితే అట్లాంటివి అనేకం మనం
ఫేస్ చేయాల్సి వస్తుంటే చూస్తుంటాం. సో మేబీ అది మనకు సూట్ అవ్వలేదేమో అనుకొని ఇది బెటర్గా ఉంటుంది అనుకోను. అంతే కదా, కొంతమంది ఇప్పుడు బైపీఎస్సీ ఎంపీసీ డాక్టర్స్ కోర్సెస్లో ఈ మనుషులను కోయటం రక్తం చూస్తే కొంతమంది భయపడిపోయి కడిదిరి పడిపోతారు. అట్లాగే అందుకని వాళ్ళు అది మారే అగ్రికల్చర్ బీఎస్సీకో బైపీసీ వాళ్ళు అయితే ఇలా మారిపోతున్నారు. అలా మీ సున్నితమైన స్వభావానికి మనకి ఎందుకులే అని మీరు అంటే సున్నితమైన స్వభావం అని చెప్పి దాని వలన నిరాకరించడం కాదు. అవును, అంటే దాంట్లో సున్నితమైన స్వభావం ఒక కారణము, రెండో కారణం అసలు ప్రబలమైన కారణం నాకు మన స్టేట్లో నా హోమ్ స్టేట్లో రావట్లేదు సర్వీస్ నా ర్యాంకును బట్టి. అది మనం మరి దూర ప్రాంతంలో ఎక్కడో కాశ్మీర్లోనో పంజాబ్లోనో అస్సాంలోనో లైఫ్ లాంగ్ ఐపీఎస్గా చేసే బదులు ఇదైతే మేము దేశం మొత్తం తిరగవచ్చు, అన్ని చోట్ల తిరిగా కూడా దేశం అంతా. అందుకే దీనికి వచ్చాను. లుకరేటివ్ అంటే నా ఉద్దేశము ఏదో ఆదాయం అనేది అఫిషియల్గా మీకు ఎవరికి ఆ ఎంప్లాయ్ ఆ ఆఫీసర్కి గవర్నమెంట్ ఎంతైతే ఒక నిర్ధారణ చేసిందో అవే శాలరీ, అవే ఎమాల్యుమెంట్స్, అవే రెమ్యునరేషన్, అదే స్ట్రక్చర్ ఉంటుంది అందరికీ కామన్. బట్ ఎక్కువ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వటము, రకాల ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారనగానే ఒక రకమైన గౌరవము, భయము, ఒక రకమైన మర్యాద, రిసీవింగ్, కొంత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కువ అనుభవిస్తున్నారని ఫీల్ కొంత మాట్లాడుతూ ఉంటారు. సో అందుకని ఇది ఒక సామాన్యుల కోసం దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా అంటే మీకు అసలు సివిల్ సర్వీస్ దేంట్లో చేరినా కూడా మీరు ఎన్ని ఆదర్శాలని చెప్పినా కూడా వీఆర్ ఆల్సో జాయినింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎంజాయింగ్ దట్ అథారిటీ, నాట్ నెసరీలీ రిలేటింగ్ టు ఎనీ మానిటరీ ఆస్పెక్ట్. యూ ఫీల్ దట్ యు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ది సిస్టమ్. అంతే కదా, ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్లో సక్సెస్ అయ్యి సెలెక్ట్ అయ్యేటువంటి ప్రిలిమినరీ రాసి మెయిన్ రాసి ఓవరాల్లో సెలెక్ట్ అవ్వటం అంటే వెరీ రేర్, హైయెస్ట్ సెలక్షన్ ఇండియాలో. ఆల్ ఇండియా సర్వీసెసే కదా, అదే కదా హైయెస్ట్ సర్వీసెస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్. సో ఈ బ్రెయిన్ ఏ కార్పొరేట్ రంగంలోనూ ఇంకెక్కడో ఉపయోగించుకుంటే చాలామంది ఇంకా కోట్లు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ ఇందులో ఒక మజా ఉంది, ఒక ఫీల్ ఫ్యాక్టర్ ఉందని మీరు ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దీంట్లో మిగతా ఫ్యాక్టర్లు ఏవి పక్కన పెట్టినా కూడా మీరు యు ఆర్ సంథింగ్ ఇంపార్టెంట్ ఇన్ ది సిస్టమ్ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. సో మీరు అన్నట్లుగా ఇప్పుడు బయటకి మనం అంటే ప్రదర్శించకపోయినప్పటికీ కూడా అథారిటీ అనేది కనపడుతుంటుంది, ఫీల్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో దట్ ఈస్ ది మోస్ట్ మోటివేటింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలాగే మనకి ఏదైనా సోషల్లీ రెస్పాన్సిబిలిటీ కూడా ఏదైనా మనం చేయొచ్చు. మనం చేయదలుచుకోవడం చేయటానికి అవకాశం ఉంటుంది. చేయాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. మంచి సమాజానికి ఏదైనా చేయాలనుకుంటే. తర్వాత మీరు మామూలుగా ఎక్కడెక్కడ చేశారు సార్ ఈ కెరీర్లో? నేను ఐఆర్ఎస్లో సెలెక్ట్ 87 నుంచి 89 వరకు ట్రైనింగ్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ మొత్తం తిరిగాము మేము అన్ని. ఆల్మోస్ట్ అది ఈ ఐఆర్ఎస్ ట్రైనింగ్లో చేరటం వలన నాకు కలిగినటువంటి మంచి లాభం ఏంటంటే దేశం మొత్తాన్ని నేను 24-25 ఏళ్ళ వయసులో చూశాను. ఆల్మోస్ట్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ద కంట్రీ. సో తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు నేపాల్ బార్డర్లో గోరఖ్పూర్లో కస్టమ్స్ డివిజన్, అక్కడ యాంటీ స్మగ్లింగ్ డివిజన్లో వేశారు. కాకపోతే అక్కడ చాలా తక్కువ రోజులు పనిచేశాను, ఒక మేబీ 4-5 నెలలు మాత్రమే. ఆ తర్వాత బికాజ్ ఆఫ్ పర్సనల్ రీజన్ మా ఫాదర్ సడన్గా చనిపోవడం వలన నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్తో ఏపీకి వచ్చాను. గుంటూరు, విజయవాడ, ఆ తర్వాత హైదరాబాదు, చెన్నై, అక్కడి నుంచి బరోడా ఇన్ గుజరాత్, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్, చెన్నై, ఇట్లా ఎక్కువ కాలం నేను ఆంధ్ర, అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనుకోండి, అప్పుడు ఆంధ్ర కంబైన్డ్ ఆంధ్ర స్టేటు తమిళనాడులో ఎక్కువ కాలం చేశాను. నా సర్వీస్ మొత్తంలో సగం. మిగతావి ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, అస్సాము. అస్సాం అంటే నేను ఆఫ్కోర్స్ చీఫ్ కమిషనర్గా ఆల్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి హెడ్గా చేశాను అనమాట. మొత్తం 7 స్టేట్స్ కూడా. మీరు బిఫోర్ రిటైర్మెంట్ లాస్ట్ పోస్టింగ్ చెన్నైలో, తమిళనాడు అండ్ పుదుచ్చేరి రెండింటి కంబైన్డ్ స్టేట్స్కి ఐ వాజ్ ద హెడ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జిఎస్టీ అండ్ కస్టమ్స్గా రిటైర్ అయ్యాను 2021 జూలైలో. సార్, పన్నులు అనగానే, పన్ను అనే మాట వినపడగానే భయపడతారు అందరు సామాన్యులు కూడా. ఎందుకు ఆ పన్నులు అనే మాట వినపడగానే భయము, ఆ పన్నుల విధానం పట్ల సందేహము, ఎందుకు అది అలా పెరుగుతూ వస్తుంది కానీ అది ఆగట్లేదు, తగ్గట్లేదు, ఏంటంటారు కారణం? మీరున్న ఫస్ట్ది భయం అన్నారు కదా, ఆ భయము అనేటువంటిది ఎందుకు వస్తుందంటే మనం ఏదో కోల్పోతున్నాం అనేటువంటి భయం. అంటే పన్నును ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కట్టేటప్పుడు సామాజిక బాధ్యత, ఆర్థిక అంశాలు ఇవన్నీ ఆలోచించకుండా మీకు ₹1,00,000 ట్యాక్స్ కట్టమని ఒక నోటీస్ వచ్చినప్పుడు నా జేబులోంచి ఇస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ ఆటోమేటిక్ కలుగుతుంది. దానివల్ల బాధ కలుగుతుంది. దానివల్ల ఏంటి, దాన్ని ఎలా అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఆలోచన వస్తుంది. ఇన్ని కారణాల వలన పన్నులు అంటే కానీ, పన్నుల డిపార్ట్మెంట్ అంటే కానీ కొంచెం విముఖత ఉంటుంది ఎవరికైనా. అది మీరైనా, నేనైనా, ప్రజలు ఎవరికైనా కూడా. అయితే దాన్ని మనం కొంచెం ఓవరాల్ దీంతో ఆలోచించినప్పుడు అసలు మనం పన్నులు ఎందుకు వేస్తాం? సమాజ శ్రేయస్సు కోసం.
పైన ప్రభుత్వ స్థానంలో ఉన్నవాళ్ళు, వెనకటి కాలంలో రాజులు, ఇప్పుడు ప్రభుత్వాలు, అన్నీ మొత్తం అన్ని వర్గాల నుంచి ఆయా వర్గాల యొక్క పేయింగ్ కెపాసిటీ లేదా వాళ్ళు చేసేటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి అనుగుణంగా పన్నులు వసూలు చేసి మిగతా అన్ఈక్వల్గా ఉన్న వాళ్ళకి సమాజం సొసైటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ డెవలప్మెంట్కి కానీ లేదా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి బూస్ట్ చేయడానికి కానీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఇస్ ద కోర్ కాన్సెప్ట్ బిహైండ్ ది ట్యాక్సేషన్. అవును. సో ఆ దాంట్లో బట్ మీరు మామూలు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా పన్ను అంటే భయపడరు, పన్ను అంటే విముఖత చూపించరు. బట్ సామాన్యంగా మనకు ఏంటంటే వెంటనే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేటప్పటికి కొంచెం బాధ అంటే ఆ నెగటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. బట్ నేను అనుకోవడం ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్స్ అనేటువంటివి సరే హార్డ్ కోర్ అవేడర్స్ తీసేస్తే మిగతా వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మీకు సాలరీడ్ క్లాస్ ఉంది, లేదా ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ట్యాక్స్ డిడక్ట్ చేస్తున్నారు ఎట్ సోర్సు. సో అవన్నీ సామాన్య దాని గురించి అంటే పన్నుల డిపార్ట్మెంట్ అనగానే తీవ్రమైన విముఖత కలిగినటువంటి సామాన్యులు ఎవరు లేరు. ఓన్లీ అవేడర్స్ వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది, వాళ్ళని క్యాచ్ చేయాలి. అంటే దేశంలో సంక్షేమ పథకాలు అమలవ్వాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వాలకి ఆదాయం వచ్చే మార్గం పన్నులు. ప్రజలు పన్నుల రూపంలో కట్టేదాన్నే వాళ్ళు వీటికి మలుస్తుంటారు. కాబట్టి ఈ పన్నుల విధానం అనేది ప్రభుత్వానికి నడిపించడానికి చాలా ముఖ్యము. అయితే ప్రజలకు రకరకాల పర్చేజ్, కొనదానికి పన్ను, అమ్మిన దానికి పన్ను, అనుభవించిన దానికి పన్ను, ఆదాయానికి పన్ను, ఇలా ఇలా రకరకాల రూపాల్లో పన్నులు అనేది డిఫరెంట్ పేర్లు వేరైనా దానికి మన ప్రతి ఫైనాన్షియల్ యాక్టివిటీకి పన్ను లింక్ అయి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే చాలా ఏళ్ల నుంచి అనేక రూపాల్లో పన్నుల విధానం ఉండేది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన విప్లవాత్మకంగా సంస్కరణలుగా భావిస్తూ జిఎస్టీ అనేది తీసుకొచ్చారు. ఈ జిఎస్టీ మీద మిశ్రమమైన అభిప్రాయాలు ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. ఇప్పటికీ స్టార్టప్ కంపెనీస్ కానీ, ఎంఎస్ఎంఈలు కానీ, చిన్న చిన్న వాళ్ళు కానీ చాలామంది ఇంకా దాని పట్ల ఒక విముఖత, ఒక భయము, ఒక ఇష్టము, ఏదో తెలియని అనుమానము వీటి మధ్య ఇంకా నడుస్తోంది. కొంతమంది ఆఫీసర్లు కొంతమంది ఏమో చాలా మంచిది అంటారు, కొంతమంది ఏమో ఇది తీసుకొచ్చిన విధానం బాగలేదంటారు. ఏదో రకరకాలుగా మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి కదా జిఎస్టీ మీద. మీరు జిఎస్టీలో చాలా పెద్ద పొజిషన్లో మీరు చేశారు కదా, జిఎస్టీని ఎలా చూడాలి సార్? జిఎస్టీ యాజ్ ఎ కాన్సెప్ట్ ది బెస్ట్ వన్. అంటే నేను ఆ డిపార్ట్మెంట్లో పనిచేశాను కాబట్టి చాలా రోజుల పాటు దానికోసం దాన్ని పొగడాల్సిన అవసరం లేదు. బట్ వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్లో మొత్తం స్టడీ చేసిన తర్వాత ఎకానమిస్టులు ఓవరాల్గా దాని యొక్క బెనిఫిట్స్ అని చూసిన తర్వాత సజెస్ట్ చేసినటువంటిది జిఎస్టీ. అందుచేత జిఎస్టీ అనేటువంటిది 100% ఐ సే ఇట్ ఈజ్ ఎ గుడ్ కాన్సెప్ట్. కేవలం నేను దాంట్లో పనిచేస్తున్నా కాబట్టి అని చెప్పడం కాదు. అయితే ఇంప్లిమెంటేషన్లో వచ్చేటువంటి కొన్ని ఇబ్బందుల వలన, లేకపోతే కొంతమంది ఎదురైనటువంటి వాళ్ళ అనుభవాల వలన ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో తప్పేం లేదు. అది మనం ఎవరి అనుభవాలను బట్టి వాళ్ళ అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. బట్ మీకు ఓవరాల్గా ఇప్పుడు చూస్తే మన దాదాపు 200 పైన ఉన్న మన వరల్డ్లో ఉన్న కంట్రీస్లో ఇప్పుడు దాదాపు 150 కంట్రీల పైన, అంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది కంట్రీస్ హ్యావ్ టేకెన్ టు జిఎస్టీ రూట్. సో జిఎస్టీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మీకు జిఎస్టీ యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి మల్టిపుల్ ట్యాక్సేషన్ తీసేసి, ఇప్పుడు మీకు సెంట్రల్ ఎక్సైజ్, ఆర్ట్రాయ్, రోడ్ ట్యాక్స్, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్, ఇట్లా రకరకాల ట్యాక్సులు మనం ఒకసారి అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏ ట్యాక్స్ అడుగుతారో తెలియనటువంటి స్టేజ్లో అంత ఎక్కువగా ఉండేవి ఒకప్పుడు మనకి. వాటన్నిటిని కూడా మెర్జ్ చేసి సింగిల్ పాయింట్ ట్యాక్సేషన్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జిఎస్టీ కాన్సెప్ట్ అనేటువంటి స్టార్ట్ చేశారు. రెండోది ట్రాన్స్పరెన్సీ. అంటే మీకు టెక్నాలజీతో దాన్ని ట్రాన్స్పరెంట్గా మీరు ఎక్కడ ట్యాక్స్ కడుతున్నారు, ఎంత కడుతున్నారు, మీకు కట్టిన దానికి ఎట్లా అవుతుంది, ఇవన్నీ చెప్పేట విధంగా ట్రాన్స్పరెన్సీ ఒకటి దాని కోర్ కాన్సెప్ట్. ఇంకోటి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. మనం ఇప్పుడు మామూలుగా 100 రూపాయలతో ఒక వస్తువు కొంటే దాని మీద ఒక 10 రూపాయలు 20 రూపాయలు ట్యాక్స్ వేస్తే 100 + 120 కొన్నవాడు 120 మళ్ళీ ట్యాక్స్ కట్టడం అనేటువంటిది ఆ బర్డెన్ పెంచుతుంటుంది. దాన్ని తీసేయడం కోసం ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. అది లేకుండా ట్యాక్స్ ఆన్ ట్యాక్సేషన్ అని లేకుండా తగ్గించడం కోసం దట్ ఈస్ అనదర్ కోర్ వాల్యూ అనమాట. ఈ ట్రాన్స్పరెన్సీ, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తగ్గించడము, తర్వాత మీకు టెక్నాలజీ డ్రివెన్, సాధ్యమైనంత వరకు ఇంటరాక్షన్ విత్ ది ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అవ్వకుండా ఉండాలన్నమాట. ఈ కాన్సెప్ట్స్ అన్నిటితో వరల్డ్ వైడ్గా అనేక దేశాల్లో ఇవంతా స్టార్ట్ చేశారు. మనకంటే ముందు కూడా అనేక దేశాలు అడాప్ట్ చేసినాయి. ఇప్పుడు దాదాపు 75% ఆఫ్ ది కంట్రీస్ అడాప్ట్ చేసి ఉన్నాయి. అయితే దాంట్లో
ఒక్కొక్క దేశానికి ఆ దేశానికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల వలన కొన్ని చిన్న దేశాలు, కొన్ని పెద్ద దేశాలు, కొన్ని ఫెడరల్ స్ట్రక్చర్, కొన్ని ఒకటే ఒక సింగిల్ పాయింట్ అథారిటీ ఉన్నటువంటి ఉంటాయి. వీటి కారణంగా మన దేశంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏమైనా కొద్దిగా సాధక బాధకాలు ఇబ్బందులు ఉంటాయి. అవి వాటినన్నింటినీ అధిగమించుకుపోవడమే కానీ జిఎస్టీ అనేటువంటిది కరెక్ట్ కాదు, జిఎస్టీ తప్పు అనేటువంటిది మాత్రం తప్పు అభిప్రాయం. జిఎస్టీ ఈజ్ ఎ గుడ్ కాన్సెప్ట్ అండ్ ఇఫ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఎ గుడ్ టాక్సేషన్ సిస్టమ్. అంటే ఇప్పటికీ కూడా మీ దృష్టికి వచ్చిన జిఎస్టీ విషయంలో మీకు వచ్చిన ప్రధానమైన మీ దృష్టికి వచ్చిన సందేహాలు కానీ అనుమానాలు కానీ భయాలు ఏమున్నాయి సార్? భయాలు ఇన్ ది సెన్స్ పన్ను కట్టడమే. పన్ను కట్టడం భయం అంటే పన్ను ఎలా కట్టడం. అవాయిడ్ చేయాలి? కానీ పట్టమేంటి జెన్యూన్గా నేను 2017లో జూలై 1న ఇది మన జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది మన దేశంలో. అప్పుడు నేను కర్ణాటకలో పనిచేస్తున్నాను. సో ఇట్ వాజ్ స్టార్టెడ్ విత్ ఎ గుడ్ ఫ్యాన్ఫేర్. అంటే జిఎస్టీని మొత్తం అసలు తీసుకురావాలనేటువంటిది 2003, 2004 ఆ సంవత్సరాల నుంచి మొదలైంది. 2003-2004 ఆల్మోస్ట్ ఆ టైం నుంచి స్టార్ట్ అయ్యి దాన్ని డిస్కషన్లు జరగటం, తర్వాత ఎంపవర్డ్ కమిటీస్ అని ఇవన్నీ మినిస్టర్ల గ్రూపులు జరిగి అంటే ఎందుకంటే జిఎస్టీ తీసుకురావాలంటే మీకు రాష్ట్రాలు కేంద్రం మధ్య ఏకాభిప్రాయం తీసుకొస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. అందువల్ల ఈ డిస్కషన్లు, మోడల్స్, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఆఫీసర్లు స్టడీ చేయటం, కెనడా వెళ్తే బాగుంటుంది, అక్కడ ఆస్ట్రేలియా అట్లా ఉంది, ఇవన్నీ చేసి పేపర్స్ తయారు చేసి మనకి ఏది బాగుంటుందని చేసిన తర్వాత దట్ ఈస్ వన్ టెక్నికల్ ఆస్పెక్ట్. రాజకీయ ఏకాభిప్రాయం ఇప్పుడు మీకు ఇలాంటివి తీసుకువస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, రాష్ట్రంలో ఉన్న పార్టీ కేంద్రంలోకి వెళ్ళినప్పుడు ఈ పేపర్స్ ఇవన్నీ ఏమున్నాయో దీనికి అనుకూలంగా అంటే స్టాండ్స్ రివర్స్ అవుతుంటాయి అనమాట. ఆపోజిట్ స్టాండ్స్ వస్తుంటాయి. బట్ ఓవరాల్గా ఎవరు దీన్ని మొత్తం స్టడీ చేయాలన్నా కూడా ఈ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది బేస్డ్ ఆన్ సమ్ టెక్నికల్ మోడల్, కేస్ స్టడీస్, టెక్నికల్ మోడల్. అల్టిమేట్గా దాని దగ్గరికి పోయటం. అయితే అవి తెలిసినప్పటికీ కూడా రాజకీయంగా ముందు అందరినీ కూర్చోబెట్టి ఏకాభిప్రాయం సాధించి దాన్ని ఒకే రకంగా తీసుకుపోవడం అనేటువంటిది ఒక పెద్ద కష్టతరమైనటువంటి ప్రక్రియ. అది అందువలన ఒక 10 ఏళ్ల పాటు ఇవన్నీ సాగుతూ చివరికి 2017లో అది జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ జరిగింది. అంటే వచ్చే సంవత్సరం 10 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఇప్పుడు 9 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేసి 9 ఏళ్ళు అయింది. 27కి 10 ఏళ్ళు పూర్తి. 10 ఏళ్ళు పూర్తి అవుతుంది. అంటే మీకు జనరల్గా ఇప్పటికీ మీకు వచ్చే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా సార్? జిఎస్టీ విషయంలో సందేహాలు అడుగుతుంటారా? ప్రశ్నలు అంటే మీకు మెయిన్గా చెప్పాలంటే టెక్నికల్ ప్రాబ్లం. అంటే నేను ఇప్పుడు రిటైర్ అయ్యి దాదాపు ఒక 4.5 ఏళ్ళు కావస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా బహుశా అదే ఉన్నట్టు నాకు పూర్తిగా దాని మీద ఇప్పుడు ఎట్లా ఉన్నదన్న దాని మీద పూర్తి ఇది లేదు. కానీ బట్ నేను 2017లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి 4 ఏళ్ల పాటు ఉన్నాను నేను జిఎస్టీ చీఫ్ కమిషనర్గా, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా. ప్రధానమైన సమస్య అయితే టెక్నాలజీ మనది అందుకోలేకపోయినాం. మేము జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ అనేటువంటివి ఢిల్లీలో జరుగుతాయి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన. ఒక దశలో నేను ఆ మీటింగ్స్లో నేను పాల్గొంటుండేవాడిని. అప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళకి ఇచ్చారు మొత్తం అంతా. సో చివరికి వాళ్ళ యొక్క నందన్ నీలేకని అలాంటి వాళ్ళని కూడా పిలిపించి ఈ ప్రాబ్లమ్స్ వలన మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి మన కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా చెప్పాల్సిన పరిస్థితి 2018లో ఏర్పడింది. తర్వాత అవన్నీ సెటరైట్ చేసి ఉండొచ్చు. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ మీద నెగటివ్ ఫీలింగో లేకపోతే విముఖత వస్తుందండి. ఇప్పుడు ఎవరైనా ఆ సిస్టంలో అన్నీ పర్ఫెక్ట్గా చేద్దామని చెప్పేసి ట్యాక్స్ అంతా నిజాయితీగా కడదామని, రిటర్న్స్ అన్ని నిజాయితీగా ఫైల్ చేద్దామని కూర్చున్న వాడికి అక్కడ కూర్చుంటే ఈ టెక్నాలజీలో ప్రతిసారి ఏదో ప్రాబ్లం రావటం, అతను కొన్నటువంటి ఇన్పుట్ దాంట్లో సరిగ్గా రాకపోవటం, ఇది సెట్ ఆఫ్ అవ్వకపోవటం, ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన. లీగల్లీ హీజ్ ఎలిజిబుల్. ఇది ఎప్పుడైతే ఇట్లాంటివన్నీ వచ్చినాయనుకోండి, హీ హ్యాస్ టు డిపెండ్ ఆన్ సంబడి. ఇప్పుడు మీకు ఏదైనా సిస్టమ్ ఎట్లా ఉండాలి, ఇప్పుడు మీకు దాన్ని ఉదాహరణగా చెబుతున్నాను. ఇప్పుడు జిఎస్టీ నుంచి కొంచెం మనం డివియేట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్, మీరైనా నేనైనా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. నేనే చెబుతున్నాను, నేను ఇప్పుడు గత 10-12 ఏళ్ళుగా అసలు నేను ఒక సీఏ కానీ లేకపోతే ఇంకో పర్సన్ అవతల వాళ్ళకి కానీ ఎవరికి చెప్పాను, నా రిటర్న్ నేను ఫైల్ చేసుకుంటున్నాను. కానీ అంతకుముందు 2010 కంటే ముందు, 2005 కంటే ముందు అప్పుడు రాసేటప్పుడు నేను అంటే అవసరం లేకపోయినా ఇవన్నీ నేను చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ మాన్యువల్ సిస్టమ్గా ఫైల్ చేయటము లేకపోతే ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ తెలిసినటువంటి ఒక సీఏని పెట్టి నువ్వు రిటర్న్ ఫైల్ చేయవా, సంతకాలు పెడతాం, లేకపోతే అక్కడ పోయి క్యూలో నిలబడాలి. అక్కడ ఆయకర్ భవన్ దగ్గర మీకు మన రిటర్న్ ఫైలింగ్ లాస్ట్ డేట్ జూలై 31 అయితే ఆ జూలై 30 మీకు ఒక 2 ఫర్లాంగ్ల క్యూ ఉండేది. ఇవన్నీ పోయినాయి. అందుచేత టెక్నాలజీ అనేది ఎంత మంచిగా డెవలప్ అయితే
ట్యాక్సేషన్ సిస్టమ్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫేస్లెస్ అంటారు కదా, ఫేస్లెస్ అనేటువంటిది వచ్చినప్పుడు అయితే అది రియల్గా ఫేస్లెస్గా ఉండాలి. ఈ ఫేస్లెస్ సిస్టమ్ను డిఫీట్ చేయడానికి కొంతమంది అన్స్క్రూప్లస్ ఎలిమెంట్స్ బోత్ ఆన్ ట్రేడ్ సైడ్ అండ్ ఆన్ ది డిపార్ట్మెంట్ సైడ్ వర్క్ చేస్తుంటారు. అంటే వాటిని కూడా మనం ఓవర్కమ్ అయ్యి కంప్లీట్గా మనకు టెక్నాలజీతో ఫేస్లెస్గా ఉండి మనంతటా మనం చేసుకోగల స్థాయి వస్తే మాత్రం బెస్ట్ అనమాట. సార్ ఇప్పుడు అందులో మాల్ ప్రాక్టీసెస్ అనేది అది ఎలాగో ఉంటాయి కాబట్టి అరికట్టలేకపోతున్నారు. జిఎస్టీ వచ్చిన తర్వాత కానీ ఏదైనా కానీ ట్యాక్సేషన్ వచ్చిన తర్వాత సామాన్యుడికి ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, రకరకాల ట్యాక్సేషన్లో ఇప్పుడు దాదాపు 40% మినిమం మన మీద భారం పడుతుంది. ధరలు పెరుగుతున్నాయి, మన పర్చేజింగ్ కెపాసిటీ మించి ఉంటుంది, ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటున్నారు కదా, దానికి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? అంటే ఎక్కువ ఉందా మన పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ అనేది? పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్కువ అంటే మీకు మనం కంపేర్ చేయాల్సింది ఇతర కంట్రీలతో ట్యాక్స్ ఎంత ఉంది, మన దగ్గర ఎంత ఉన్నది అనేటువంటి కంపారిజన్ ఇక్కడ కుదరదు. అంటే ఏ దేశానికి ఆర్థిక పరిస్థితులు అయితే మనం ఇక్కడ కంపేర్ చేయాల్సింది జిఎస్టీలో మాట్లాడుతున్నాం కాబట్టి జిఎస్టీ రాకముందు ట్యాక్సెస్ తక్కువ ఉండి ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా, అప్పుడు ఎక్కువ ఉండి ఇప్పుడు తక్కువ ఉన్నాయా, అది మనం కరెక్ట్ అప్రోచ్ అవుతుంది. మనం వాటర్ బాటిల్ కొన్నాము, లేకపోతే ఏదో సమ్ ఎక్స్ కొన్నాము, బిఫోర్ జిఎస్టీ ఎట్లా ఉండేది, కలిపి ట్యాక్స్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది? ఇది యాక్చువల్గా అయితే ఇప్పుడు మీకు గణాంకాలతో చెప్పాలంటే దానికి ఉండదు, కానీ డెఫినెట్గా జిఎస్టీ వలన ట్యాక్స్ తక్కువ అవుతుంది అనేటువంటిదే కాన్సెప్టు, అది నిజం కూడా. బట్ కానీ దాని ప్రాపర్గా ఇప్పుడు మీకు కొన్ని చోట్ల ఈ అగైన్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మీకు స్లాబ్స్ రేషనలైజేషన్ చేశారు. అంతకుముందు మనకి 0 రేట్తో నిత్యావసర వస్తువులు ఏదో మన కూరగాయలు, పాలు, పండ్లు ఇట్లా ఇవన్నీ 0 రేట్, నో ట్యాక్సేషన్. తర్వాత 5, 12, 18, 28 ఇట్లా స్లాబ్స్ ఉండేవి. దాన్ని మొన్న ఒక లాస్ట్ సెప్టెంబర్ 25లో మార్చేసి దాన్ని 5 and 18 చేశారు. 12 and 28 తీసేశారు. సో ఈ తీసేసినప్పుడు యాక్చువల్గా ట్యాక్సెస్ చాలా తగ్గినాయి. దాని మీద ఒక పెద్ద నోట్ రిలీజ్ చేశారనమాట, కేంద్ర ఆర్థిక శాఖ రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ ఏ వస్తువుకి ఎంత తగ్గుతుందని కూడా చెప్పారు. కానీ అదే టైంలో బయటికి షాప్కి వెళ్ళిపోయిన వాళ్ళు, మీరు ఇప్పుడు మామూలు అనేక మంది జర్నలిస్టులు కూడా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు. వెళితే మీరు ఇట్లా నిన్న నుంచి తగ్గిపోయినాయి అన్నారు, ఈరోజు పోతే నాకు ఆ రేట్ ఏం తగ్గించలేదు అని చెప్పి అడిగినాయి. దీస్ ఆర్ ఆల్ ఇంప్లిమెంటేషన్లో ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సినటువంటి అనమాట. కాకపోతే ఇలాంటివి ఎన్ఫోర్స్ చేయడం అంటే అట్ ది కన్జ్యూమర్ ఎండ్ చాలా విజిలెంట్గా ఉండాలి, ఎక్కువ ఫోర్స్ కూడా కావాలి. అది ఫోర్స్తో చేయడానికి అవకాశం లేదనమాట. అందుకని డిజెన్సెంటివ్ ఇప్పుడు అట్లా ట్యాక్సేషన్ తగ్గకుండా, ఇప్పుడు తగ్గించిన ట్యాక్సేషన్ని కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయకుండా ఉండేటువంటి వ్యాపారస్తుడికి కానీ ఒక సర్వీస్ ప్రొవైడర్కి కానీ మనం వేసే పెనాల్టీ ఇన్ ది సెన్స్ నాట్ మానిటరీలీ అతన్ని డిస్కరేజ్ చేయడానికి ఏంటి, అట్లా ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా అతను అంటే కాంపిటీషన్ తట్టుకోలేడు. వేరే నిజాయితీగా పనిచేసేటువంటి ఒక వ్యాపారి కానీ సర్వీస్ ప్రొవైడర్ కానీ ఉన్నప్పుడు ఇతను అన్స్క్రూప్లస్ మెథడ్స్లో పోతే ఇతనికి బిజినెస్ను డిస్కరేజ్ చేసేటువంటి విధానం ఉంటే తప్పకుండా అది సెటరేట్ అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ ఈ మీరు చెప్పినట్టుగా ఈ ట్యాక్స్ తగ్గిందా పెరిగిందా అంటే అవి సెటరేట్ చేయడంలో ఉంటుంది. బట్ వాస్తవంగా అయితే ట్యాక్సేషన్ స్లాబ్స్ అన్ని మెర్జ్ చేయడంలో తగ్గింది. ఎంత పర్సెంటేజ్కి అప్పటికిప్పటికి ఆ పన్నుల భారం తగ్గిందని చెప్పాలి? అప్రాక్సిమేట్ ఉండొచ్చు, ఐ డోంట్ నో, అంటే చాలా పెద్దగా ఉండకపోవచ్చు, 4%, 5%, 3% అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను. అది ఈచ్ కమాడిటీ దాని మీద ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్ని ఈవెన్ 10% తగ్గిన 28 స్లాబ్ నుంచి 18 తీసుకొచ్చారన్నారు, 18కి 10% తగ్గిందనొచ్చు. కొన్ని ఆ అడ్జస్ట్మెంట్లో 12 నుంచి 18కి పోయినాయని చెప్పేవాళ్ళు నెగిటివ్ అదే ఉంటారు. బట్ ఓవరాల్గా ఒక మేబీ 3-4% చేంజెస్ ఉండొచ్చు. మన దేశంలో బాగా జిఎస్టీ రోల్ మోడల్గా ది బెస్ట్ బాగుంటుంది అంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుందని చెప్పాలంటే మన ఏ స్టేట్ నుంచి చెప్పచ్చు సార్? ముంబై ఈజ్ ద ఎకనామిక్ క్యాపిటల్ కాబట్టి ఏ ట్యాక్స్ అయినా కూడా ముంబై నుంచి మ్యాక్సిమం వస్తుంది. ముంబై అంటే మహారాష్ట్ర నుంచి వస్తుంది. వెస్ట్రన్ ఇండియాలో మహారాష్ట్ర, గుజరాత్ బాగా ఎక్కువగా పారిశ్రామికీకరణ చెందినటువంటివి, వ్యాపారం ఎక్కువ ఉన్నటువంటిది కాబట్టి అక్కడ ఎక్కువ వస్తాయి. సౌత్లో చెన్నై, బెంగళూరు, తర్వాత హైదరాబాద్. నార్త్కి వెళ్తే ఢిల్లీ సరౌండింగ్స్ అట్లా వస్తాయి. ఇంకా మిగతా స్టేట్స్ ఏమో కొంచెం తక్కువగా ఉంటాయి, లైక్ ఒరిస్సా, నార్త్ ఈస్టు, బెంగాలు, బీహారు, వీటిల్లో తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ లాంటి రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది బాగా డెవలప్ అయిన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం చెప్పుకుంటాము. అక్కడ అది అభివృద్ధి సాధించిన స్థాయిలో జిఎస్టీ వసూళ్లు జరగట్లేదని అంటారు కొంతమంది. జిఎస్టీ రూపంలో ఆదాయం పన్నులు వెంటం లేదు.
అని అంటారు. దానికి ఏమన్నా దాన్ని ఎలా చూడాలి మనం? యాక్చువల్లీ జిఎస్టీ ఈజ్ ఎ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్, అంటే అట్ ది ఎండ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మీకు ఒక రాష్ట్రంలో విపరీతమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి ఉంది, ఫ్యాక్టరీలు ఉన్నవి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అన్నంత మాత్రాన అక్కడ ట్యాక్సేషన్ అంతా అక్కడ కనపడదు. అక్కడ ఉత్పత్తి అయినటువంటి వస్తువులు కానీ సేవలు కానీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే వినియోగింపబడతాయో అక్కడ ట్యాక్సేషన్ అవుతుంది జిఎస్టీ సిస్టమ్ ప్రకారం. ఇంతకుముందు సెంట్రల్ ఎక్సైజ్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీ నుంచి బయటికి పోవాలంటే ట్యాక్స్ కట్టి బయటికి వెళ్ళాలి. సో అందువల్ల అక్కడ 10 ఫ్యాక్టరీలు ఉన్నాయనుకోండి, ఆ 10 ఫ్యాక్టరీలో కట్టి ట్యాక్స్ ఎక్కువ మీకు కనపడుతుంది అక్కడ. ఇప్పుడు ఆ 10 ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి అయిన వస్తువులు ఇప్పుడు బయటికి వెళ్ళి మీకు ఒరిస్సాకు పోతుంది, బెంగాల్కు పోతుంది, ఆంధ్రాకు వస్తుంది, తెలంగాణకు వస్తుంది, డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అందువలన మీకు ఏదైనా ఒక రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది కానీ అక్కడ జిఎస్టీ ఎందుకు తక్కువగా ఉంది అంటే కేవలం అక్కడ వాళ్ళు కట్టట్లేదు అనేటువంటి భావన కరెక్ట్ కాదు. ఇప్పుడు జిఎస్టీ భారత ప్రభుత్వం అనుకున్నట్లుగా 100% జరుగుతుందా? 100% జరుగుతుందా అంటే 100 అని కాదు నా ఉద్దేశం, ఇంపాసిబుల్ అనుకోండి. బట్ డెఫినెట్గా మీకు వీఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ఎ బెటర్ పాత్. యాక్చువల్లీ మీకు 100% ఇంప్లిమేషన్ అంటే మీకు అన్నీ కూడా సెటరేట్ చేయాలి. ఎక్కడా కూడా ఒక బిల్లు అది మీకు అట్లా సెటరేట్ చేయాలంటే గవర్నమెంట్ కానీ ఆఫీసర్లు కానీ చేయలేరు, ప్రజలు చేయాలి. మీరు ఎక్కడికైనా పోయి ఏది కొన్నా చివరికి 10 రూపాయల వస్తువు కొన్నా కూడా నాకు బిల్లు ఇచ్చావా అని అడుగుతున్నారు, ఎవరైనా అడగరు కదా. అట్లా అడిగేటువంటి మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసినప్పుడు ట్యాక్సేషన్ సిస్టమ్ విల్ బి 100% సక్సెస్. అది లేకుండా మీరు జనంలో లేకుండా మీరు మామూలుగా ఊరికే ఒక పైనుంచి మేము ఎట్లా చేసాం అట్లా చేసామంటే 100% అవ్వదు. అది సెల్ఫ్ డిసిప్లిన్ ప్రజల నుంచి రావాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ప్రజల నుంచి రావాలి. ప్రతిదీ కూడా మీరు బిల్లు తీసుకోవడం అనేటువంటిది మనం ఏదో ఈ టెంపరీగా నా బిల్లు లేకపోతే ఒక 4 రూపాయలు తగ్గుతాయి అనేటువంటి కాన్సెప్ట్ మైండ్లో ఉంటే ఇట్ విల్ నెవర్ బి సక్సెస్. 100% సక్సెస్ అవ్వదు. ఇప్పుడు ఇంకా ఎంత పర్సంటేజ్ ఈ ట్యాక్సేషన్కి దూరంగా ఉందంటారు భారతదేశంలో అప్రాక్సిమేట్గా? అవి ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సేషన్లో మీకు ఏ పర్సంటేజ్ కూడా ట్యాక్సేషన్ దూరంగా లేదు. ఇన్కమ్ ట్యాక్స్లో అయితే మీరు దూరంగా ఉన్నారు. ఎంతమంది ట్యాక్స్ నెట్లో ఉన్నారు, ఎంతమంది ట్యాక్స్ నెట్లో లేరు అని చెప్పొచ్చు. మేబీ పర్సంటేజ్ తెలియదు, బట్ సుమారుగా ఇంత పర్సంటేజ్ కడుతున్నారు ట్యాక్స్ చెప్పొచ్చు. ఇంకా దూరంగానే ఉన్నారు. ఇండైరెక్ట్ ట్యాక్సేషన్లో ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ట్యాక్స్ పే చేస్తున్నాడు, ఎక్కువైనా తక్కువైనా. దాన్ని తప్పించుకోలేడు ఎవడు. ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ కూర్చున్న దగ్గర మనం వేసుకున్న షర్ట్ మీద మనం ట్యాక్స్ కట్టాం, ఈ సోఫా మీద ట్యాక్స్ కట్టాం, టీపాయ్ మీద ట్యాక్స్ కట్టాం, ఇప్పుడు మీరు తీసుకున్న వాటర్ బాటిల్ మీద ట్యాక్స్ కట్టాం, వాళ్ళు పెట్టిన కెమెరా మీద ట్యాక్స్ కట్టాం. సో అందుచేత ట్యాక్సేషన్ నుంచి, ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ నుంచి బయటికి తప్పించుకున్నాడు, బయట ట్యాక్స్లోకి రాకుండా ఉన్నాడు అనేటువంటి ప్రశ్నే ఉత్పన్నదు. అవును. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఏమైనా ఉంటాయా? ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ అంటే ఇన్ ది సెన్స్ మీకు ఇప్పుడు దాంట్లో ఇంకా కూరగాయలు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, కూరగాయల మీద ట్యాక్స్ లేదు కానీ కూరగాయలు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అవన్నీ చేసుకుంటారు. డీజిల్ దాదాపు 60% ఎంత ట్యాక్స్ ఉందంట. 40 రూపాయలు దాని వేలు అయితే 100 రూపాయలు ఎంత వసూలు చేస్తున్నారు. అదంతా మనకు తెలియకుండా పడుతుంది కదా. అవును, అది అంటే ఇప్పుడు మీకు పాలు, పెరుగు, కూరగాయలు, ఉప్పు, ఇది నిత్యావసర వస్తువులన్నిటికీ జిఎస్టీ లేదు. అవును. కానీ అది తీసుకురావాలంటే కూరగాయలని అతను ఒక ట్రక్ ఉపయోగించాలి, దానికి పెట్రోల్ ఉపయోగించాలి, దాని మీద ట్యాక్స్ కడుతున్నాడు. అవి దాన్ని అవాయిడ్ చేయలేరు. అది ఆ భారం పడుతుంది తప్పకుండా. తర్వాత మనకు ఈ జిఎస్టీ అనగానే కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి, ఎఫ్ఎంసీజీలు ఉంటాయి, అది అలాగే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, సినిమా వాళ్ళు ఉంటారు. మామూలు బాగా జనంకి బాగా మాట్లాడుకుండేది ఏంటి, మిగతా ఎవరెవరు ఎంత టర్న్ ఓవర్లు చేస్తున్నారు అవన్నీ మిగతా వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు పబ్లిక్కి. మా సినిమా 1000 కోట్లు వసూలు చేసింది, 500 కోట్లు మార్కు దాటింది, 100 కోట్ల మార్కు దాటిందని మొత్తం మాట్లాడుతుంటారు. అది మొత్తం రోజు మనం చప్పట్లు మనం కొట్టుకుంటాము, అదే పబ్లిసిటీకి బాగానే ఉంటుంది. కానీ ఆ 1000 కోట్లు వసూలు చేసిన సినిమా జిఎస్టీ మొత్తం ట్యాక్స్ కట్టాడా లేడా అనేది అనుమానం జనంకి. దీనికి సమాధానం చెప్పాలంటే ట్యాక్సేషన్ అనేది డాక్యుమెంట్ బేస్డ్ అండి, లేదా డాక్యుమెంట్ బేస్డ్ కాకుండా ఎవరైనా అవాయిడ్ చేస్తున్నారంటే మనం పోయి వాళ్ళది దాడి చేసి లేకపోతే ఆధారాలు సేకరించి చేయాలన్నమాట. ఇప్పుడు ఇట్లాంటి కేసులు అనేకం నేను సర్వీస్లో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అంటే రికార్డుగా కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవుతాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళి నాది 100 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళకి డాక్యుమెంట్స్ కూడా ఇస్తాడు, బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు. మేము దాని మీద దాన్ని బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పట్టుకున్నాం. మేము తీసుకువచ్చి దాని మీద నోటీస్ ఇచ్చి నువ్వు బ్యాంక్ వాళ్ళకి అధికారికంగా 100 కోట్ల టర్న్ ఓవర్ ఉందని చెప్పేసి చూపించావు, లోన్ కోసం చూపించావు. కాబట్టి ఆ 100 కోట్ల మీద ట్యాక్స్ కట్టని మేము నోటీస్ ఇస్తే అవి కోర్టులకు వెళ్ళినప్పుడు మీరు ఆ 100 కోట్ల టర్న్ ఓవర్ అతను చేసింది మోసమే, బ్యాంకులు మోసం చేస్తున్నాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్.
బట్ ఆ 100 కోట్ల టర్న్ ఓవర్ అంటే మీకు 100 కోట్ల ఉత్పత్తి ఎక్కడ చేశాడు, ఆ వస్తువు ఏది, దాన్ని ఎవరికి అమ్మాడు, ఎవరు తీసుకెళ్లారు, ఇట్లా ఈ ఎవిడెన్స్ అంతా లేకుండా ఒక పేపర్ తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్లో 100 కోట్లు ఉంది కాబట్టి నేను ట్యాక్స్ ఒక 10 కోట్లు 20 కోట్లు వసూలు చేస్తానంటే అది సమంజసం కాదని కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. అట్లనే ఇప్పుడు ఈ సినిమా వాళ్ళది కూడా. ఇప్పుడు మీరు మనకు మైక్ పెట్టుకొని నాకు 1000 కోట్లు వచ్చి చెబితే దానికి ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. ఒకవేళ అది లేకుండా మీరు ఊరికే ఇప్పుడు మీరు ఫలానా మీటింగ్లో మీ శబ్దం ఏదో దాని సక్సెస్ మీటో లేకపోతే ఏదో సభలోనో మీరు ఇన్ని వసూలు చేస్తుందని చెప్పన్నారని దాన్ని ఒక వీడియో రికార్డింగ్ తీసి నోటీస్ పంపించామనుకోండి, అది చట్టపరంగా చెల్లదు. అట్లా అలాంటి నోటీస్ ఇస్తే దానికి మీరు ఎక్కడెక్కడ ఏ థియేటర్లో వేశారు, ఏమేంటి, అక్కడ కలెక్షన్స్ ఎంత ఉన్నాయి. అయితే వీటిల్లో మోసం చేసో లేకపోతే సప్రెస్ చేసి టర్న్ ఓవర్ చేయడం అది డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ కేవలం ఒక మీటింగ్లో ప్రకటనలో లేకపోతే ఇంకొక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తే దాన్ని బట్టి మీరు 1000 కోట్లు వసూలు చేశారు కాబట్టి నాకు ఇంత కట్టు అంటే అది కోర్టులో చట్టపరంగా చెల్లదు. కాబట్టి అలాంటివి చేసినా కూడా మనం పని వసూలు చేయలేము, అప్పీల్కి వెళ్తారు. అంటే ఆ సినిమా పబ్లిసిటీ కోసము ఇవన్నీ బూస్ట్ చేసుకోవడం కోసము మా 1000 కోట్లు వసూలు చేసిందని వాళ్ళు చెప్తారు. కానీ అయితే ఆ 1000 కోట్లకి యాక్చువల్గా జిఎస్టీ పర్సంటేజ్ చూస్తే కట్టేది అంత ఉండదు. అది వాస్తవంగా వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రికార్డ్స్ని బట్టి మాత్రం జిఎస్టీ వసూలు చేయబడుతుంది. లేదు వాస్తవంగా వసూలు చేసిన దానికంటే వాళ్ళు ఏదన్నా సప్రెస్ చేశారంటే దాన్ని బై వే ఆఫ్ సమ్ సెర్చ్ సీజర్ ఆపరేషన్స్ రేట్ చేసి అవి ఆ ఎవిడెన్స్ పట్టుకొని వస్తే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. కానీ వీళ్ళ మీటింగుల్లో చెప్పినటువంటి 1000 కోట్ల మీద 500 కోట్ల మీద ట్యాక్స్ వేయడం అనేది సాధ్యం కాదు. అంటే ఉదాహరణ తీసుకుంటే 1000 కోట్లు చెప్పుకున్న సినిమా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్ ట్యాక్స్ రూపంలో ఎంత వస్తుంది సార్ జిఎస్టీకి? జిఎస్టీకి అంటే యాక్చువల్గా వాటి పర్సంటేజెస్ అన్నీ నాకు రేట్స్ మారుతుంటాయి. స్టాటిస్టిక్స్ అడగట్లేదు, ఒక అంచనా. అంటే ఇవన్నీ ఈ స్లాబ్స్లోనే ఉంటాయి. ఇప్పుడు 0%, 5%, 12%, 18%. ఇప్పుడు 18%, ఇప్పుడు 12ను 28 మెర్జ్ చేశారు కాబట్టి 18% కానీ 5% కానీ. అయితే ఈ ఫిల్మ్ దానికి ఇప్పుడు అది మరి ఏ స్లాబ్లో పడదో కరెక్ట్గా నాకు గుర్తులేదు. అంటే నేను అంటుంది 1000 కోట్లు అతను వాళ్ళు ప్రచారం చేసుకుంటే కనీసం ఒక 500 కోట్లు 300 కోట్లకో ట్యాక్స్ కడతాడా అంటున్నా. అదే నేను వాళ్ళు ప్రచారం చేసుకున్న దాంట్లో ఎంత కడతారు అది డిపెండ్స్ ఆన్ ది ప్రతి ఇండివిజువల్ కంపెనీ ఇండివిజువల్ ఇది. అంటే మీ దృష్టికి మీరు చేశారు కదా, మీ దృష్టికి వచ్చిన వాటిలో అంటే అది కరెక్ట్గా చెప్పలేము. ఎవిడెన్సెస్ అన్నారు మీరు. అంటే మీకు అల్టిమేట్గా ట్యాక్సేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ రికార్డ్. అవును. సో అందువల్ల ఇప్పుడు అతను 1000 కోట్లు అన్నాడు కానీ మాకు సబ్మిట్ చేసింది 100 కోట్లుగా సబ్మిట్ చేశాడు కాబట్టి 900 కోట్లు ఎగ్గొట్టాడు లేదా తప్పు చెప్పాడు అని కూడా మనం కంక్లూజన్ చెప్పలేము. కోర్టులు కూడా ఒప్పుకోవట్లేదు కదా ఆ వాదన. మీ కోర్టులు అట్లా ఒప్పుకో ఊరికే మీరు మీటింగ్ కోర్టులు యాక్చువల్గా మీకు కొన్ని ఇప్పుడు ఈవెన్ మన చట్టసభల్లో ఉన్న ప్రతినిధులు మాట్లాడిన వాటికి కూడా మీకు రికార్డ్ బేస్డ్గా లేకపోతే దాన్ని మేము యాక్సెప్ట్ చేయలేమని చెప్పిన అనేక రూలింగ్స్ ఉన్నాయన్నమాట సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్. ఎఫ్ఎంసీజీని ఎలా చూడాలి సార్? వాళ్ళ 1000 కోట్ల టర్న్ ఓవర్లు అవి దాదాపు అక్కడ సపరేషన్ అనేటువంటిది ఏమి ఉండదు. అంతా అవన్నీ మామూలుగా దిస్ ఆల్ బేస్డ్ ఆన్ దేర్ టర్న్ ఓవర్ రికార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు మీరు చెప్పిన సినిమా వాళ్ళలాగా చెప్పడం అనేటువంటిది ఇది కొంచెం హైప్ ఎక్కువ ఉంటుంది. సినిమాల వాటిల్లో హైప్ ఎక్కువ ఉంటుంది. వాటిల్లో యాక్చువల్ ఎవేషన్ చేసి ఉండొచ్చు ఎఫ్ఎంసీజీ దాంట్లో. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ద రికార్డ్ కదా వాళ్ళు. సార్ ఇప్పటికీ ఎక్కువ ప్రాక్టీసెస్ డూప్లికేట్ బిల్డింగ్ జరగటం, ఒరిజినల్గా మీకు చూపించేది వేరు వారిలో జరిగేది వేరు, ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని ఎక్కడ మీరు విజిలెన్స్ ఎక్కడ మరి మనం వెనకబడి ఉన్నట్ట, ఇంకా అప్డేట్ కానట్ట? ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కడున్నట్టు ట్యాక్స్ మన సిస్టమ్? అంటే బిల్స్ డూప్లికేట్ బిల్స్ అనేటువంటివి ఇంకా అంటే మీరు బిల్ ఇవ్వకుండా సరుకులు అమ్మటం అంటే గవర్నమెంట్ కోసం ఒక బిల్డింగ్ చేసుకోవటము, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు చేసే బిల్డింగ్ వేరే చేసుకోవటము, ఈ ప్రాక్టీస్ అనేది మనం వింటుంటాము, జరుగుతుంటుంది. మీకు తెలిసింది బాగా తెలిసింది కదా విషయం. ఇంకా ఎందుకు అదే దాని నుంచి మనం విజిలెన్స్ ఫెయిల్ అవుతున్నామంటారా ప్రభుత్వాలు? అంటే మీకు ఏ ఎన్ఫోర్స్మెంట్ అయినా కూడా మామూలు ఆఫీసులో ఉన్నటువంటి ఒక 10 మందో 20 మందో 100 మందో 1000 మంది స్టాఫ్ని పెట్టినా కూడా దీన్ని ఇట్లాంటి వాటిని చేయడానికి అసాధ్యం. ఇదంతా కూడా టెక్నాలజీతో చేయటం చాలా ఈజీ అనమాట. దట్ ఈస్ వేర్ జిఎస్టీ హ్యాస్ బిన్ బ్రాట్ అండ్ యాక్చువల్లీ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. మీకు ఒక పర్టికులర్ నేను మీ దగ్గర ఒక వస్తువు కొనుక్కుంటున్నాను, నేను కనుక అల్టిమేట్ కన్జ్యూమర్ని అయితే అల్టిమేట్ కన్జ్యూమర్గా నేను మా ఇంట్లో నేను ఆ వస్తువును ఉపయోగించుకుంటే నేను ఇంక ఫర్దర్గా ఎవరికి దాన్ని ఇవ్వకపోతుంటే అక్కడ మనం చేయగలిగింది ఏం లేదు. కానీ మిగతా ఇంకెక్కడైనా నేను ఒక పర్టికులర్ ఐటమ్ తయారు చేస్తున్నా, దానికి మెటీరియల్ మీ దగ్గర తీసుకుంటున్నా, ఆ బిల్ తీసుకోకపోతే నాకు ఇప్పుడు నేను ఒక 50 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే మీ దగ్గర కొన్న దాని మీద నేను ఆల్రెడీ 30 ట్యాక్స్, అది 30 రూపీస్ ట్యాక్స్ ఉంటే ఆ 30 రూపీస్ నేను మైనస్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే నేను కట్టే 50 రూపాయల ట్యాక్స్లో 30 రూపాయలు తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు
నేను మీ దగ్గరే కొంటాను. అట్లా కాకుండా ఇప్పుడు బిల్లు లేకుండా ఇచ్చే ఒకతను మీకు సరుకు 40 రూపాయలకి ఇస్తా అంటాడు. ఆ 40 రూపాయలు తీసుకుపోవడం వల్ల మీకు ట్యాక్సేషన్ అక్కడ జీరో అవ్వదు, ఎందుకంటే దేర్ ఇస్ నో రికార్డ్. అందువలన ఇలాంటి పద్ధతిని పెట్టడం వలన చట్టబద్ధంగా పన్ను కట్టి ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళ దగ్గర కొనటానికి అవకాశాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నెక్స్ట్ వాడు ఎవరైతే పన్ను కట్టారో అతని దగ్గరనే కొనుక్కుంటాడు, అప్పుడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాడు. ఇది చైన్ అన్నమాట. ఈ రకంగా అందరూ అట్లా ఫాలో అవుతుంటే ఫైనల్గా మీకు ఎవేజన్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మరి ఆ విధంగా అవేర్నెస్ పెరిగిందంటారా? తప్పకుండా పెరిగింది. జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేను సర్వీస్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా చేస్తుండే వాళ్ళం ఇలాంటివి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర, ఇంకా అదర్ ఇండస్ట్రియల్ బాడీస్, వీళ్ళందరికీ అవేర్నెస్ సెషన్స్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు కూడా ఇంటర్నల్గా కూడా అంటే మీరు ఇప్పుడు మనం వ్యాపారం అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా మోసం చేస్తారనేటువంటి కాన్సెప్ట్ కూడా కరెక్ట్. ఫెయిర్ బిజినెస్ మెన్ చాలామంది ఉన్నారు. ఫెయిర్ బిజినెస్ మెన్ విల్ బి మేబీ 70-80%, 60-70% ఆల్సో. ఇది ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా సరే ఒక బ్యూరోక్రసీలో కానీ, వ్యాపారంలో కానీ, లేకపోతే ఇంకా ఏ రంగంలో కానీ ఒక 10-20 మంది చేసేది మొత్తం దానికి అప్లై చేస్తారు అనమాట. ఆనెస్టీ ఎక్కువ ఉంటుంది, కానీ ఆనెస్టీ గుర్తించబడదు. కనిపించేది డిజానెస్టీ ఎక్కువ కనిపిస్తుంది. డిజానెస్టీ ఎక్కువ కనపడుతుంది, డిజానెస్టీ ఎక్కువ ప్రచారం అవుతుంది. నిజంగా చేస్తున్నవాడు, మంచిగా రూల్ ప్రకారం ఫాలో అవుతున్న వాడికి తగిన సపోర్ట్ కావాలి. గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్కి ప్రాపర్ సపోర్ట్ ఇవ్వటం. దాంట్లో కొంత ఇట్లా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క లోపం కూడా ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఒక ఆనెస్ట్గా వచ్చి నేను ఇట్లా బిజినెస్ చేయదలుచుకున్నాను, నేను ట్యాక్సెస్ కడతాను, రిటర్న్స్ ఫైల్ చేస్తాను పర్ఫెక్ట్గా అంటే ప్రాపర్గా బ్రీఫింగ్ చేసే మెకానిజం అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా లేదు సరిగా. ఎందుకంటే నేను అది ప్రాక్టికల్గా చూసా కాబట్టి. ఇప్పుడు మా ఆఫీస్లో నేను పనిచేస్తున్న సంగతి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను రిటైర్ అయినా కాబట్టి నేను చెప్పేవి నేను వెనకటి నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు 4 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎవరైనా వచ్చి మా సూపరింటెండెంట్ దగ్గరనో లేకపోతే ఎవరన్నా ఇంకో ఆఫీసర్ దగ్గరనో ఇవన్నీ నాకు చెప్పమంటే, నువ్వు నీ వ్యాపారం చేసుకో, రిటర్న్ ఫైల్ చేయవయ్యా, చేసిన తర్వాత తప్పుంటే పట్టుకుంటావు అంటారు తప్ప ఎట్లా కరెక్ట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెయ్యరు. కారణం ఏంటంటే ఒకటి చేయకపోవడానికి వాళ్ళు తప్పని కూడా కాదు, వాళ్ళ యొక్క పని ఒత్తిడి. మీరు ఎవరైనా ఎంగేజ్ చేసుకోండి ఇంకో ట్యాక్సేషన్కి మీ యొక్క చార్టర్డ్ అకౌంటెంట్నో లేదా కన్సల్టెంట్నో అని చెప్పటం, వాళ్ళు ప్రాపర్గా తెలిసి కొంత తెలియక కొంత గైడెన్స్ ఇవ్వకపోవటం, వీటన్నిటి టెక్నికల్ మిస్టేక్స్ వలన పాపం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడే వాళ్ళని కూడా చూసాను నేను. ఈ స్టార్టప్స్కి, ఎంఎస్ఎంఈలకి, ఇలాంటి వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ కూడా ఒక రకమైన గవర్నమెంట్ నుంచి కౌన్సిలింగ్ జరిగి లేకపోతే ఇలాంటి హెల్పింగ్ జరిగితే చాలా బాగుంటుంది కదా అనేది మీ సారాంశం. తప్పకుండా అట్లా ఉండాలి. యాక్చువల్గా ఆ దిశగా కూడా ఇప్పుడు మనకి కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈ సింగిల్ విండో క్లియరెన్స్ అని, సింగిల్ విండో సిస్టమ్స్ అని పెడుతున్నారు. ఇప్పుడు మాకు ఒకప్పుడు అంటే అఫ్కోర్స్ అది లార్జ్ ట్యాక్స్ పేయర్ యూనిట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టారు. అంటే జిఎస్టీ గురించి అది. ఇది ఇంతకుముందు నేను చెప్పేది ఒక 15 ఏళ్ల కింద సెంట్రల్ ఎక్సైజ్, మేబీ 15-20 ఇయర్స్ బ్యాక్. అక్కడ ఏం చెప్పారంటే ఒక పెద్ద కంపెనీ అన్ని వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి సపరేట్ ఆఫీస్ పెట్టారు. ఆ పర్టికులర్ ఎస్ఎస్సికి ఒక ఆఫీసర్ని అసైన్ చేస్తారు. అంటే ఆ పర్టికులర్ కంపెనీకి ఒక ఆఫీసర్ హీ విల్ డీల్, అతను పోవాల్సిన పర్లేదు అనమాట. ఇప్పుడు మీరు పోయి అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, అక్కడ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, అక్కడికి పోవాలి, ఇంకేదో సమ్ అదర్ ట్యాక్స్ పోవాలి, దాని ప్రొసీజర్ ఏంటి, ఫైల్ చేయటువంటి, వీటన్నిటికీ ఒక ట్యాక్స్ ఎగ్జిక్యూటివ్ని, గవర్నమెంట్ ఆఫీసర్ని దే హ్యావ్ అటాచ్డ్. అంటే అతను వీళ్ళ తరఫున అతను చేయాలన్నమాట. సో దానివలన వాళ్ళ యొక్క టైం వేస్ట్ కాకుండా చేయడం అనేటువంటి కాన్సెప్ట్ పెట్టి చేశారు. అది దట్ వాజ్ బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ జిఎస్టీ అనమాట. సో ఆ రకంగా ఇప్పుడు ప్రతి ఒక్కటికి అందరికీ చేయడం కుదరదు. అది కొన్ని సెలెక్టెడ్ యూనిట్స్కి. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇప్పుడు మనకి ఇండస్ట్రియలైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలంటే లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి, ఇప్పుడు ఈవెన్ మన కంబైన్డ్ ఏపీ స్టేట్లో సింగిల్ విండో పథకాలు, గుజరాత్లో ఇట్లా చింతన్ శిబిర్ అని పెట్టారు. అక్కడ సీఎం, మినిస్టర్స్, ఆల్ ఆఫీసర్స్ కూర్చోవడం ఒక చోటనే. అప్పుడు వర్కింగ్ ఇన్ గుజరాత్ అనమాట. అంటే మీకు ఇండస్ట్రీ సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ, ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ డౌన్ ది లైన్ పోయేటప్పటికి కొన్ని స్మాల్ ఇరిటెంట్స్, ఇబ్బందులు వస్తుంటాయి అనమాట. అందువల్ల కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఇస్ ద సొల్యూషన్. తర్వాత ఆఫీసర్ కూడా ఒక ఫీల్ ఫ్యాక్టర్ ఉండాలి. బిజీగా ఉంటాడు అతను ప్రొఫెషనల్గా, బట్ ఒక సిన్సియర్ ఆనెస్ట్ పర్సన్ వచ్చి మిమ్మల్ని కలిసి నేను చేయాలనుకుంటున్నానండి, నాకు ఏదైనా కొంచెం అడ్వైజ్ చేయండి అంటే అట్లా సపోర్ట్ డాక్టర్ లాగా అతను ఆ కన్సర్న్ ఉండాలి. ఆ కన్సర్న్ మిస్ అవుతున్నాం మనం అనేది. గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ మెకానిజం అనేటువంటిది అడిక్వేట్గా ఉండాలి. ఇప్పుడు లేదని కదా ఉన్నది,
కానీ ఇట్స్ నాట్ అడిక్వేట్. అడిక్వేట్ కూడా పర్సనల్గా ఉండాలి, మన ఫ్యామిలీ డాక్టర్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ మీరు చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో పోతే మనని 10 మంది స్పెషలిస్ట్ దగ్గర తిప్పుతాడు అనమాట. ఆ తిప్పడంలో ఉన్న రోగం డబల్ అవుతుంది. వెనకటి కాలంలో బిల్లు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు వెనకటి కాలంలో ఫ్యామిలీ డాక్టర్ అంటే ఆయన హీ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ ఓన్లీ హీ విల్ రిఫర్ టు ద సమ్ ఎక్స్పర్ట్. క్యాష్ పర్చేజీ, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి కదా, అవేమి ఆగినాయి అని చెప్పలేము. ఎంత జిఎస్టీ, ఎంత మన డిజిటల్ సిస్టమ్స్ పేమెంట్స్ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా నీకు క్యాష్ పర్చేజ్ కావాలంటే ఏదో ఆ బేగం బజార్కి వెళ్ళి ఆ మార్వాడి దగ్గరికి వెళ్తే ఇప్పటికీ కూడా మీకు క్యాష్ పర్చేజ్ చేసుకోవచ్చు అంటున్నారు కదా. ఇది ఇలా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ యొక్క విజిలెన్స్ ఎక్కడ ఫెయిల్ అయినట్టు, అలాగే రైట్స్ కూడా పెద్ద అక్కడ జరిగినట్టుగా కూడా మన పెద్ద సమాచారం కూడా ఎక్కడ మనకు కనిపించదు, వినిపించదు కదా. దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్లీ మీరు ఇందాక అడిగిన దాంట్లో కూడా ఇదే మనకు టాపిక్ వచ్చింది. ఇందాక ప్రశ్నలో కూడా ఇప్పుడు బేగం మీరు పేరు మెన్షన్ చేశారు కాబట్టి ఒక బేగం బజార్నో లేదా ఇట్లా ఒక ఊళ్ళో ఒక్కో చోట ఇప్పుడు సమాధాన చెన్నైలో ఏదో బర్మా బజార్నో ఇంకేదో అక్కడ ఉల్లాస నగరం ఎక్కడో ఉంటాయి. అవన్నీ ఉన్న చోట్ల అయితే అల్టిమేట్ కన్జ్యూమర్ కొనేటువంటి వస్తువుల దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని ఇంకొక చోట ఉపయోగించకుండా మనమేమి ట్యాక్స్ బెనిఫిట్ని ఇన్పుట్గా తీసుకోదలుచుకోకున్నప్పుడు ఇవి చేయాలంటే మెయిన్ థింగ్ ఈజ్ కన్జ్యూమర్ అవేర్నెస్. ఎందుకంటే ఇప్పుడు నేను మీ దగ్గర కొన్న వస్తువుని నేను ఇంకొకళ్ళకి అమ్మటం కానీ ఇంకొకళ్ళకి ఏదన్నా ఇంకో దాంట్లో ఉపయోగించడం కానీ చేస్తే మాత్రం అది దాదాపుగా ఇప్పుడు దాన్ని ఆపేశారు. అంటే ఈ ఎవేజన్ యాంగిల్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ హ్యాస్ ఆల్రెడీ బీన్ కర్బ్డ్. ఎందుకంటే నేను మీ దగ్గర కొన్నప్పుడు మీరు ట్యాక్స్ కట్టకపోతే నేను అసలు నాకు వేస్ట్ అనమాట. అందుచేత నేను ట్యాక్స్ కట్టిన వాడి దగ్గర కొంటాను. కానీ ఇప్పుడు నేను కొని మా ఇంట్లో ఒక వస్తువును ఉపయోగించుకుంటాను అనుకోండి, చిన్న ఒక వాటర్ బాటిల్ ఉంది, దీన్ని మనం ఇంట్లో ఉపయోగిస్తాము. ఇప్పుడు వాటర్ బాటిల్ మీరు ఒక చోట ఎక్కడన్నా ఒక బల్క్, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఆర్గనైజింగ్ ఏ వెరీ బిగ్ ఫంక్షన్ అనుకోండి, ఒక 5,000 వాటర్ బాటిల్స్ కొన్నారు. ఆ 5,000 వాటర్ బాటిల్స్ వాడు ట్యాక్స్ కట్టి మీకు బిల్లు ఇస్తే మీరు తీసుకుంటున్నారా, ట్యాక్స్ కట్టకుండా పర్వాలేదు అది తగ్గుతుందని తీసుకుంటున్నారా అన్నది అది మళ్ళీ కొనుగోలుదారు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అదే ఈ వాటర్ బాటిల్స్ మీరు ఇప్పుడు మీ వాటర్ బాటిల్స్ ఆర్ వాటర్ ఇప్పుడు సమ్ అదర్ ప్రోడక్ట్ ఇంకేదన్నా ఒక ఎనీ అదర్ ఒక ఇది దాన్ని తీసుకుపోయి మీరు ఏదన్నా మీ దగ్గర ఉన్నటువంటి ఒక దాంట్లో ఉపయోగించుకొని ఇంకొక తయారీలోనో లేదా ఇంకేదో ఉంది, అప్పుడు తప్పనిసరిగా మీరు ట్యాక్స్ కట్టిందే ప్రిఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇందా చెప్పిన ఎగ్జాంపుల్లో అల్టిమేట్ కన్జ్యూమర్ మీరైనప్పుడు మీరే అడగాలి బిల్లు. అప్పుడు మీరు చెప్పిన బేగం బజార్ అవన్నీ జీరో అవుతాయి. అంటే వీళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పెండిచర్ చూపించుకోవటము, వైట్లో కనిపించటము, దానికి కొంతమంది ఇష్టపడరు కదా. వాళ్ళకి ఏదో అఫిషియల్గా ఇంత ఆదాయం ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఆదాయం అఫిషియల్గా రికార్డ్స్లో కనిపించేది వేరు, ఒరిజినల్గా దానికి ఆదాయం 10 times 20 times 100 times కూడా ఉండొచ్చు. ఇది కొంటున్నాడు, ఇంత పర్చేజింగ్ ఈ సంవత్సరం ఇన్ని బిల్లు ఇంత కొన్నాడంటే ఇతని ఆదాయం ఎంత ఉంటుంది, అయ్యి ఆదాయంతో అతను కొనలేడు కదా, ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటుంటారు కదా. ఇవి ఉన్నాయా, అవి అవాయిడ్ చేయడం కోసం ఇలా జరుగుతూ ఉంటాయి కదా, సామాన్యుడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. సో అక్కడ మనం విజిలెన్స్ ఫెయిల్ అవ్వట్లేదా అంటున్నా. ఇప్పుడు మీరు మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో పెళ్లి జరుగుతుంది, మనం వింటుంటారు ఆయన ₹1,00,00,000 పెట్టి ఖర్చు చేసే పెళ్లి చేశాడంటారు, 10 కోట్లు పెట్టి చేశారంటారు. మరి ఆ 10 కోట్ల యొక్క ఎక్స్పెండిచర్ రిఫ్లెక్ట్ అయిందా లేదా అన్నది మరి వాళ్ళ అకౌంట్ చూస్తే కానీ తెలియదు. సో ఇదంతా ఇట్స్ లైక్ ఇప్పుడు అంటే మీకు అమ్మే కొనే లేదా సర్వీస్ సప్లై చేసే సర్వీస్ తీసుకునేటువంటి ఇద్దరు కూడా వాళ్ళకి ఉభయతారకంగా ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయితే దీన్ని మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే దీన్ని ఎట్లా హౌ టు కర్బ్ అన్నది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇట్లాంటి ఇప్పుడు హై ఎక్స్పెండిచర్ మ్యారేజెస్ అనే దాని మీద అది నేను మా డిపార్ట్మెంట్ కాకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ నాకు ఐడియా ఉంది కాబట్టి చాలామంది మన ఫ్రెండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ అవి ఆపరేట్స్ ఇలాంటి హై ఎక్స్పెండిచర్ మ్యారేజెస్ల మీద ఒక నిఘా పెట్టడం కూడా ఉంది. అవును, పేపర్లలో కర్ణాటకలో గాలి జనార్దన్ అమ్మాయి అవన్నీ ఉంటాయి, 500 కోట్లతో చేశాడు పేపర్లో వార్త. కానీ ఆ పేపర్లో వార్త రావడం నిఘా పెట్టడం ఒక ఎత్తు అయితే దానికి తగినటువంటి ఎవిడెన్స్లన్నీ పెట్టి ట్యాక్సేషన్ కలెక్ట్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. ఇప్పుడు మీకు మీరు ఫలానా వ్యక్తి దగ్గర ఇతను మండపం వేయడానికి ఇతనికి 50 లక్షలు ఇచ్చాడు అని అనుకోండి, ఆ తీసుకున్న అతను 50 లక్షలు నేను తీసుకోలేదు, ఇవన్నీ మీకు బిల్లులు ఉండాలి, స్టేట్మెంట్ ఉండాలి, అతని బ్యాంక్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇవన్నీ కాకుండా వాళ్ళు ఎక్కడ తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవాయిడ్ చేస్తున్నప్పుడు వాటన్నిటికీ మనం వాడిని కరెక్ట్గా అక్కడ ఫిక్స్ చేయడానికి కావాలంటే ఇవన్నీ సేకరించి చేయటం ఇంపార్టెంట్. మీరు అల్టిమేట్గా యూ సింప్లీ కెనాట్ మీరు ఇచ్చేసి మీరు మొన్న పెళ్లి చేశారంటే అక్కడ నేను చూశాను మీరు 10 కోట్లు పెట్టారట, 1 కోటి ట్యాక్స్ కట్టండి అంటే ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్ కదా. అట్లా ట్యాక్స్లో వేసేవాళ్ళు కాదు, ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా
పర్ఫెక్ట్గా ఉండాలి. బోత్ సైడ్స్. బోత్ సైడ్ ఉన్నప్పుడు జరుగుతుంది. అయితే సార్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఏఐ, డేటా అనలిటిక్స్ ఇవన్నీ పెరిగిన నేపథ్యంలో ఈ ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి, ఇది తగ్గించుకోవడానికి, ట్యాక్స్ అవాయిడ్ చేస్తే డబ్బులు వాడికి మిగిలిపోతాయి కదా, ట్రైన్లకి వాడి అమౌంట్ పెరుగుతుంటుంది కదా. దానికోసం టెక్నాలజీని వాడుకుంటూ ఇందాక మాట్లాడుకున్నట్టుగా బిల్లింగ్ గవర్నమెంట్ కోసం చూపించేసేసి ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఒక 100 బిల్లులు కట్ చేసి ఒక 10 లక్షలు బిజినెస్ చేస్తే వాడు ర్యాండంగా 1వ, 4వది, 9వది, 18వది అలా 3-4 బ్రేకులు ఇచ్చేసుకొని 20 బిల్లులు ఎన్నో చూపించేసుకొని అది మాత్రం చూపించే ఆటోమేటిక్గా స్ప్లిట్ అయ్యే టెక్నాలజీ కూడా వచ్చిందని కూడా వింటున్నాం కదా సార్. అది కరెక్టేనా సార్? అది కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు దాన్ని యూనివర్సల్గా అప్లై చేయలేదు కానీ 6 కేసులు ఉన్నాయి. అది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అది అట్లా ఆ రకంగా ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేసినప్పుడు అట్లా అలాంటి పద్ధతిని పాటిస్తూ ట్యాక్స్ అవాయిడ్ చేస్తున్న కేసులను కొన్ని కనిపెట్టారు కూడా. అట్లా అని చెప్పి అందరూ అటు చేస్తున్నారని చెప్పలేదు. బట్ ఇలాంటి వాటన్నిటికి ఏం చేయాలంటే మీరు సడన్గా వెళ్ళి రైడ్ చేసినా కూడా ఆ సిస్టమ్ అంటే ఇప్పుడు మీకు జిఎస్టీ లేకపోతే ఇంకే ట్యాక్స్ అయినా కూడా టెక్నాలజీ డ్రివెన్ అని చెప్పేసి మనం అంత రొబస్ట్ టెక్నాలజీతో బ్రహ్మాండమైనటువంటి అన్ని మీకు ఇన్వాయిస్ అంతా అప్లోడ్ చేయడం అనుకుంటూ ఉంటే అంతకంటే ఎక్కువగా అవాయిడర్స్ ఇంకా టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. సో దానివల్ల ఇది ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ ఛాలెంజ్ అనమాట. అంటే మీకు ఒకసారి మీరు ఇంత పర్ఫెక్ట్గా సిస్టమ్ పెడితే దాన్ని ఎలా డిఫీట్ చేయాలని చెప్పి ఒక అవాయిడర్ చూస్తుంటే దాన్ని హౌ టు కర్బిట్ అన్నది మళ్ళీ వీళ్ళు ఇట్స్ లైక్ మూవ్ అండ్ కౌంటర్ మూవ్. బట్ కాకపోతే మీకు ఎప్పుడైనా సరే దీన్ని అట్లా వాడు అంత కష్టపడి చేయటం అనేటువంటిది అతనికి మంచి బాగా ఒక బెనిఫిట్ అనేటువంటిది ఉంటేనే చేస్తాడు. ఆ బెనిఫిట్ను తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ఇంత కష్టపడటం ఎందుకు మనం శుభ్రంగా 10 రూపాయలు కడితే పోతుంది అని ఫేర్గా ఉందాం అనేటువంటి ఉంటుంది. అందువలన ట్యాక్స్ రేట్ అనేటువంటి దాన్ని తగ్గించడంలో మనది ఇప్పుడు ఫెయిర్లీ ఒకప్పటితో పోలిస్తే ఏదో ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ ఆర్ ఆన్ దీస్ మీ జిఎస్టీ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ సైడ్లో కూడా చాలా తగ్గించారు. రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్సేషన్ వల్ల ఒకప్పుడు ఉన్నటువంటి ట్యాక్సేషన్ అన్ని కూడా చాలా తగ్గించారు. ఇది దాదాపుగా మీకు సమ్ టైం ఒక సంస్కరణ రిఫార్మ్ అయింది. ఇప్పుడు ఇంకా ఎవరైనా చేస్తున్నారంటే అది కేవలం కొంతమంది అవుట్ ఆఫ్ గ్రీడీనెస్ లేదా మీకు కొన్ని ఐటమ్స్లో కానీ కొన్ని సందర్భాల్లో కానీ ఆ రిస్క్ తీసుకోవడం వాళ్ళకి ఉపయోగపడుతుంది, లాభం ఎక్కువ అనుకున్నప్పుడు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది, ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ గోల్డ్. సో అది దానికి అదే మీరు ఒక 40% పెట్టారనుకోండి, అంటే కొన్ని అదర్ కేటగిరీస్కి 36% కూడా ఉంది. ఇప్పుడు ఆ ట్యాక్సేషన్ ఎక్కువైతే ఎప్పుడుందో అది దాన్ని స్మగ్లింగ్ చేసి తీసుకురావాలి, దొంగతనం చేయాలి, అవాయిడ్ చేయడం కోసం మీకు నాకు ఇంత మార్జిన్ వస్తుంది అనేటువంటిది వస్తుంది. తక్కువ పెడితే మీకు ఇప్పుడు ఒక 1 కోటి రూపాయల టర్న్ ఓవర్ చేసి వాడు ఒక గోల్డ్ తీసుకువచ్చి దాని మీద ఒక 3 లక్షలు 4 లక్షలు తప్పించుకోవడం కోసం 3-4 లక్షలు తప్పించుకోవడం కోసం వీడు ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పట్టుకుంటారేమోననే బాధ వచ్చేటప్పుడు ఇవన్నీ ఇన్ని రిస్కులు తీసుకోడు. కానీ ఒక 1 కోటి రూపాయలు వాడు పెట్టుబడి పెట్టినప్పుడు నాకు 30 లక్షలు ఆదా అవుతుంది అనుకుంటే హీ విల్ టేక్ ద రిస్క్. అది మామూలు రైడ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి సార్? ఎవరైనా సక్రమంగా పన్ను కట్టకపోతే దాని మీద సరైనటువంటి సమాచారం ఉంటే ఆ కట్టనటువంటి పన్నును వసూలు చేయడం కోసం రైడ్ చేస్తారు ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 1% ఆఫ్ టర్న్ ఓవర్ ట్యాక్స్ కానీ లేకపోతే 1% ఆఫ్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కానీ పెడితే చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఆదాయం పరంగా కానీ ప్రజలకి భారం పరంగా కానీ కూడా కొంతమంది అంటుంటారు కదా అడ్వైజర్స్. దాన్ని ఎలా చూడాలి సార్? అంటే సింగిల్ రేట్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఒక 1%, ట్రాన్సాక్షన్కి ఒక ట్యాక్స్, లేకపోతే టర్న్ ఓవర్కి ఒక 2% ఏదో అలా పెడితే అది దాన్ని ఎలా చూడాలి? కొన్ని చోట్ల అది కూడా అమల్లో ఉంది, మామూలు కొన్ని ఇతర కొన్ని దేశాల్లో అట్లా. బట్ అది అప్పుడు ఇన్కమ్ మీద కాకుండా ఎక్స్పెండిచర్ మీద. మీకు ట్రాన్సాక్షన్ అంటే మీరు ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక దాని మీద కొంటారు, ఆ కొన్నప్పుడు ట్యాక్సేషన్ అంటే అప్పుడు ఆల్రెడీ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు మీరు జిఎస్టీ ఫామ్లోనో లేకపోతే ఇంకేదో ఎక్సైజ్ డ్యూటీ ఫామ్లోనో ఉంది. అది కాకుండా ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు వస్తువు కొంటే దాంట్లో ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ జిఎస్టీని కలిసిపోవడం కాకుండా ఇప్పుడు టర్న్ ఓవర్ మీదనో లేకపోతే మీరు కొన్నటువంటి దాని మీద కొనటం అనేది దాని మీద ట్యాక్స్ పెట్టినప్పుడు అది పెట్టి అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి తీసేయాలనేటువంటి ఒక అది కూడా ఉంది. దాని మీద చాలామంది ఎకనామిస్టులు కొంతమంది సజెషన్స్ కూడా చేశారు. బట్ ప్రాబబ్లీ దట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్, ఇంప్లిమెంటేషన్ డిఫికల్ట్, అది కరెక్ట్గా ఐడియా లేదు మన కొంచెం ఎకనామిక్ పాలసీలో. అది దాన్ని తీసుకురావడం అనేది మనకి సూటబుల్ కాదనో ఏదో ఇంతవరకు మన దగ్గర లేదు. అది సార్ మీరు నార్కోటిక్స్ విభాగం చూశారు, అలాగే కస్టమ్స్ కూడా చూశారు కదా. ఇప్పటికీ డ్రగ్స్ కేసులు సినిమా వాళ్ళ మీద సెలబ్రిటీస్ మీద నడుస్తూనే ఉన్నాయి. అలాగే కస్టమ్స్లో కూడా పట్టుకుంటూనే ఉన్నారు. జరిగే ఆ లావాదేవీలు
జరుగుతూనే ఉన్నాయి కదా. ఎక్కడ అక్కడ మనం 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 ఆ ఏరియాలో ఎక్కడ ఉన్నాము, మనం ఇంకా సాధించాల్సింది ఏంటి, దీన్ని ఇంకా ఎలా స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఇప్పుడు అంతకుముందు గోల్డెన్ ట్రయాంగిల్ అని, గోల్డెన్ క్రిసెంట్ అని, ఇప్పుడు మీకు అక్కడ అన్ని ఆఫ్ఘనిస్తాను ఇటు సైడు, అటుపోతేనేమో బర్మా, థాయిలాండ్, లావోస్ అటు నుంచి అట్లా డ్రగ్ రూట్స్ అని ఉండేవన్నమాట. ఆ వచ్చేటువంటి వాటిని ఆపటం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ నేను అస్సాంలో నార్త్ ఈస్ట్లో చీఫ్ కమిషనర్గా చేసినప్పుడు మిజోరాం రూట్ మీకు అక్కడి నుంచి బార్డర్స్ నుంచి వచ్చేదన్నమాట, బర్మా నుంచి లేకపోతే ఇంకా సమ్ అదర్ థాయిలాండ్, లావోస్ నుంచి రోడ్ రూట్లో వచ్చి ఆ రూట్స్లో వచ్చేవన్నీ కూడా మనకి వాటిని ఆపటం అనేది ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని యూ కెనాట్ డూ ఎనీథింగ్. వాడు అక్కడ ఎట్ ది అక్కడే ఆపేయాలి వాడు. మీరు పైప్ లైన్ ఆపేస్తే ఇంకా లీకేజ్ మీరు టోటలీ, ఇప్పుడు అట్లా కాకుండా పైప్ లైన్ వస్తూ ఉంటే మీరు ఇక్కడ 100 మందిని పెట్టి దాన్ని అంత పట్టుకొని అవన్నీ పట్టుకొని చేస్తే అది అయ్యేది కాదనమాట. అందువల్ల ఆ యాంగిల్లో మనకి డిఆర్ఐ ఉన్నది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. వాళ్ళు దే కాన్సన్ట్రేట్ ఆన్ ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ డ్రగ్స్ సిండికేట్స్, లేకపోతే ఇప్పుడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళు అసలు సప్లై పాయింట్స్ ఎక్కడ, సిండికేట్స్ ఏంటి అని చేస్తుంటారు. ఇక్కడ చిన్న చిన్న అంటే కన్స్యూమర్ పాయింట్లో పెట్టేవన్నీ కూడా మీకు ఊరికే హైప్కి, పబ్లిసిటీకి తెలుస్తాయి కానీ స్మగ్లింగ్ గూడ్స్ అంటుంటారు కానీ అవి చేసినప్పుడు బట్ ఆ రకంగా మనకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కానీ, డిఆర్ఐ కానీ వీళ్ళని దే ఆర్ డూయింగ్ వెరీ వండర్ఫుల్ జాబ్. ఇప్పుడు స్మగ్లింగ్ భారతదేశం ఎలా ఉంది సార్? అంటే అది ఈ ప్రశ్న కరెక్ట్గా భారతదేశంలో స్మగ్లింగ్ అంటే మన దేశం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి స్మగ్లింగ్ అనేది ఉంది లేదు అని నేను నా ఉద్దేశంలో ఒకప్పుడు చెప్పుకున్నట్లుగా అసలు స్మగ్లింగ్ అనేది లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇవన్నీ పూర్తిగా మన ఎకనామిక్ పాలసీల వలన మీకు స్మగ్లింగ్ అంటే అసలు ఏంటి ఫస్ట్, వాట్ ఈస్ స్మగ్లింగ్? ఇప్పుడు స్మగ్లింగ్ అంటే ఏదైనా ఒక వస్తువుని మనకి ట్యాక్స్ కట్టకుండానో, దొంగతనంగానో ఇంకో దాని నుంచి ఇంకోటి తీసుకుపోవడం. మీకు దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ పోస్టింగ్ నాది గోరఖ్పూర్ కస్టమ్స్ ప్రింటెడ్ అని చెప్పాను, ఇండో నేపాల్ బోర్డర్ అని. 89లో అక్కడ జాయిన్, 89 ఏప్రిల్లో నేను జాయిన్ అయిన వెంటనే నేను అక్కడ అప్పుడు ఆఫీస్ ఉంటే ఆఫీస్ అప్పుడు సిన్స్ ఐ వాజ్ బ్యాచులర్, ఆఫీస్ గెస్ట్ హౌస్లోనే అక్కడ పైన ఉండేవాడు అనమాట. ఒక వారం రోజులు నేను జాయిన్ అయిన తర్వాత పొద్దున్నే 4 ఆలుగడ్డలు, టమాటా లారీలు, 4 ఉప్పు లారీలు తీసుకువచ్చి మా ఆఫీస్ ముందు నిలబెట్టారు మా ఆఫీస్ వాళ్ళు. సార్ వీడు స్మగ్లింగ్ చేస్తున్నాడు సార్, మనం పట్టుకొచ్చామన్నారు. మన మైండ్లో స్మగ్లింగ్ అంటే గోల్డ్ స్మగ్లింగ్, ఇవన్నీ ఉంటుందన్నమాట. ఇదంటే స్మగ్లింగ్ ఇన్ ది సెన్స్ ఎనీథింగ్ విచ్ ఇస్ ప్రొహిబిటెడ్ ఆర్ విచ్ ఇస్ రెస్ట్రిక్టెడ్, దాన్ని వైలేట్ చేస్తూ, ఆ ప్రొహిబిషన్ కానీ ఆ రెస్ట్రిక్షన్ కానీ వైలేట్ చేస్తూ ట్యాక్స్ కట్టకుండా ఇంకో కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి తీసుకుపోవడం, దట్ ఈస్ స్మగ్లింగ్. సో అప్పుడు ఏంటంటే అప్పుడు మనకి నేపాల్కి మనకు ఒక ఒప్పందం ఉండేది. నేను ఆ వెళ్ళిన టైంలో అదే టైంలో అది తాత్కాలికంగా రద్దు చేశారు, ఏదో దేశాల మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలు వాటి కారణంగా ఆ పర్టికులర్ ఒక 1 month 2 months ఆ ట్రీటీ హ్యాస్ బీన్ కంప్లీట్లీ స్టాప్డ్ అనమాట. అందుకని ఎన్ఫోర్స్ చేయాలి అంటే ఆ ట్రీట్, ఆ ఒప్పందం లేదు కాబట్టి అటు నుంచి పోవడానికి వీల్లేదు. సో ఇవి తీసుకువస్తే ఉప్పు, కూరగాయలు, ఇవన్నీ స్మగ్లింగ్ అంటే నేను చాలా ఆశ్చర్యపోయినా. సినిమాలో చూసే స్మగ్లింగ్ వేరు. అందువల్ల స్మగ్లింగ్ అంటే ప్రతి ఒక్కటి స్మగ్లింగ్. సో ఆ లెక్కన వేస్తే ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ కూడా పూర్తిగా ఆగిపోయింది, దాదాపుగా తగ్గిపోయింది. ఎందుకంటే మీకు లిబరలైజ్డ్ ఎకానమీ వచ్చిన తర్వాత గోల్డ్ స్మగ్లింగ్ లేదు. అయితే అన్నిటికంటే డేంజరస్ అయినటువంటిది నార్కోటిక్స్ది, వెరీ డేంజరస్ థింగ్. అది కూడా దానికి మాత్రం మీకు ఇన్సెంటివ్ అనే దానికంటే కూడా అసలు అది మోర్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది హెల్త్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనమాట. సో అది ఎందుకంటే మీకు డబ్బులు ఒక్క యాంగిలే కాదు, అది మొత్తం ఒక వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది, యువత స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి దాని మీద మాత్రం చాలా గట్టి ఉక్కుపాదం పెట్టినట్టుగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. అందుకని ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా వెరీ పవర్ఫుల్గా ఉన్నది. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.